ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తలల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి, మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, ఎన్నో విలువైనటువంటి సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా, చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక, విత్తబడుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కోడిక ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మనము దేవుని గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. తండ్రి అయినటువంటి దేవుడు మనిషిని ఈ భూమి మీద చేసినప్పుడు మనిషి యొక్క జీవితాన్ని కొన్ని కొలమానాలు ప్రకారం లెక్కలు కట్టినట్టుగా మానవ జీవిత కొలమానం అనేది బైబిల్ మనకు ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు మనం చూడగలిగితే, అసలు దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఎంత అనేది మనం ఆదాము గారి దగ్గర నుంచి మన దగ్గర వరకు మనం పరిశీలనతో చూడగలిగితే, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్కు పరిమితి లేకుండా ప్రారంభంలో ఇచ్చినట్టుగా మనకు కనపడుతూ ఉంది. ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మనిషి అతిక్రమించి పాపం తెచ్చుకున్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టేసి తన చిత్తాన్ని అనుసరించడానికి మనిషి అలవాటు పడిపోయాడో, అట్లాంటి పరిస్థితులలో దేవుడు ఏం చేశాడంటే మనిషి యొక్క ఆయుష్ను తగ్గించడం అనేది జరిగింది. మనిషి యొక్క ఆయుష్ను దేవుడు ఎప్పుడు తగ్గించాడు అని అంటే, మనిషి ఎప్పుడైతే పాపాన్ని ఆధారం చేసుకొని దేవునికి దూరం అయిపోయాడో అప్పుడే దేవుడు మనిషి యొక్క ఆయుష్ను తగ్గించినట్టుగా బైబిల్ మనకి హెచ్చరిస్తూ తెలియజేస్తూ ఉంది. ఈ సమాజానికి అర్థం కానటువంటి, ఆలోచించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, అసలు దేవుడు మనిషికి ఈ దినాలు లెక్క అనేది ఎందుకు నియమించాడు? కొంతమంది ఏమో 20 సంవత్సరాలు, కొంతమంది ఏమో 10 సంవత్సరాలు, మరికొంతమంది పుట్టగానే, మరికొంతమంది వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కొంతకాల వ్యవధిని మనిషికి ఎందుకు నిర్ణయించాడు? ఆ నిర్ణయించినటువంటి కాలంలోనే మనుషులు తమ మరణాన్ని తెలియకుండానే బ్రతికి చనిపోతున్నటువంటి పరిస్థితులు మనకి సమాజంలో కనపడుతూ ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే, 24 కంప్లీట్ అయిపోయింది, 25 మనకు వచ్చేసింది. 24కి మనం ఏం చెప్పాం? బాయ్ చెప్పేసాం, వెళ్ళిపోయింది. మనం చెప్పినా చెప్పకపోయినా అది వెళ్ళిపోయింది. ఇప్పుడు 25ని ఆహ్వానించాం వెల్కమ్ ద్వారా, అవునా? చాలామంది ముగ్గుల్లో నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, ఇదివరకు ఒక 10 సంవత్సరాల క్రితం దానికేమో గుడ్ బై చెప్పి దీనికేమో వెల్కమ్ చెప్పి రాసేవాళ్ళు మొత్తంలో. నాకు మరి ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడలేవి, తక్కువ రేర్ కనపడ్డాయి. ఎందుకంటే కొంచెం పాపం అప్డేట్ అయ్యారేమో అనుకుంటున్నాను నేను. ఒక క్రైస్తవుడిగా వచ్చినటువంటి దానికేమో స్వాగతం పలికి, పోయిన దానికేమో గుడ్ బై చెప్పి ఈరోజు సంతోషపడుతున్నావు నువ్వు. కానీ పుట్టిన దగ్గర నుంచి ఎన్నో జనవరి 1లు వచ్చాయి నీ బతుకులో. వచ్చాయి రాలేదా? నాకు 41 వచ్చినాయి. అంటే నా బ్రతుకులు ఎన్ని వచ్చినాయి? ఎన్ని జనవరి 1లు వచ్చినాయండి? 41 జనవరి 1లు వచ్చినాయి. 41 జనవరి 1లు వచ్చి ఏం చేసినాయి? నాకు ఏం చేసినాయి అమ్మ? నన్ను ఏం చేసి నా ఆయుష్ను తగ్గించినాయి చెప్పరండి. నా ఆయుష్ను తగ్గించుకుంటూ పోతున్నాయి ఇవన్నీ కూడా.
ఒక పాట ఉందండి, పొద్దున్న నాకు అంత టైం దొరక్క నేను చేయలేదు, కానీ ఒక పాట అప్పుడప్పుడు మనవాళ్ళు పాడతారు. పండుగలు ఎన్నో గడిచిపోవుచున్నవి కానీ నీ జీవితంలో మార్పు లేదు. బ్రహ్మాండంగా రాశాడు ఎవరో కానీ ఆ పాట. మరి ఆ పాట ఎప్పుడు పాడరండి మనోళ్ళు? ఆ పాట ఎందుకు పాడట్ల మనోళ్ళు? పండుగలు ఎన్నో గడిచిపోవచ్చున్నవి కానీ మార్పు లేదు నా జీవితంలో అన్నట్టు పాడాలి నువ్వు పాడితే. కానీ ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం. నూతనత్వం అనేది నువ్వు అనుకుంటున్నట్టుగా నీ వస్త్రధారణలోనో, నువ్వు అలంకరించుకున్నటువంటి అలంకరణలోనో, నీ ఇంట్లో ఉన్నటువంటి రంగుల వాతావరణంలోనో నూతనత్వం అది నీకు ఆనందం. కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి నూతనత్వం సృష్టిలోనా, నీలోనా? ఎందులో కోరుకుంటున్నాడు దేవుడు నూతనత్వాన్ని? ఎమ్మా, నూతనత్వం దేవుడు దేంట్లో కోరుకుంటున్నాడు? నువ్వేమో వస్త్రాల్లో, ఆభరణాల్లో, నీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాతావరణంలో కోరుకుంటున్నావు నూతనత్వం కావాలని. కానీ దేవుడు మాత్రం సృష్టింపబడినటువంటి సృష్టిలో దేని నుంచి నూతనత్వాన్ని కోరుకోవట్లేదు ఆయన. అసలు నూతనత్వం అంటే అర్థం ఏంటి? ఆ పదానికి ఉన్న డెఫినేషన్ చెప్పండి. నూతనత్వం అంటే అర్థం ఏంటి? నూతనత్వం అంటే అర్థం ఏంటి? పాతదానికి చోటు లేదని, అంతేనా? పాతదానికి చోటు లేదు, కొత్తది. అవునా? కొత్తదేనా? ఓకే. నూతనత్వం గురించి కొన్ని త్వరగా మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషులందరికీ దేవుడు ప్రతి దినము కూడా ఒక నూతనమైనటువంటి దినాన్ని అనుగ్రహిస్తూ మనుషుల యొక్క జీవిత విధానాన్ని కొలమానంగా చూస్తున్నాడు. కొంచెం ముందు జరిగితే వెనకాల వాళ్ళు కూర్చుంటారు. కొంచెం ముందు జరగండి, ఫ్రీగా ఉందిగా తల్లి, ముందు జరగండి. ఫ్యాన్ కూడా ఉందిగా పైన, మీకు అసలు చెమట పోసే ప్రాబ్లం లేదు. ముందు జరగండి, కొద్దిగా కొంచెం ముందు జరగండి. ఓకేనా? క్రొత్త సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో ఈ జనవరి 1 తారీఖున నూతనంగా మార్పు చేయబడి ఏమైనా కనపడ్డాయా ఈ సమాజంలో? కనపడ్డాయా? నాకైతే ఒకటి కనపడింది. ఈ చర్చ్ బిల్డింగ్ కాదండి, ఏళ్ళు పైకి చూస్తే చర్చ్ పైకి చూడకండి, ఈ బిల్డింగ్ ఇంకా చూడకండి. ఈ నూతన సంవత్సరంలో ఇప్పుడు సమయం ఎంత అయింది? 3:10 అయింది. రాత్రి 12 నుంచి ఇప్పటి వరకు 3 గంటలు వరకు, ఈ 15 గంటల్లో, ఈ నూతన సంవత్సర ప్రారంభం 15 గంటల్లో ఏమైనా మీకు నూతనత్వం కనపడింది ఎక్కడైనా ఈ సృష్టిలో? నాకైతే ఒకటి కనపడింది. ఏం కనపడిందంటే, ఒకప్పుడు 2024 క్యాలెండర్ ఉండేది మన చర్చిలో. దాన్ని తీసి బయట పారేసి కొత్త క్యాలెండర్ పెట్టాం. ఎంత? 2025 క్యాలెండర్. అంటే ఇప్పుడు ఏం మారింది? జనవరి 2025 రాగానే క్యాలెండర్ మారింది. మారిందా? క్యాలెండర్ మారింది. ఇప్పుడు ఈ క్యాలెండర్ మారడం వలన దేవునికి ఏమైనా సంతోషం ఉందా? ఉందమ్మా? దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం గురించి చూద్దాం. పాత బలహీనతలతో కొత్త సంవత్సరం మాకొద్దు అని పొద్దునే నేర్చుకున్నాం మనం. పాత బలహీనతలతో కొత్త సంవత్సరం మాకొద్దు, అవునా? అదేనా మనం నేర్చుకుంది. ఇప్పుడు ఏంటంటే మంచి టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాం ఏంటంటే, దేవుడు కోరుతున్న నూతనత్వం ఏది? దేవుడు కోరుతున్న నూతనత్వం ఏది? దాని గురించే కొంచెం త్వరగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. దేవుడు కోరుతున్న నూతనత్వం ఏది? సబ్ టైటిల్గా మీరు రాసుకోవాల్సింది సృష్టిలోనా, నాలోనా? దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం సృష్టిలోనా, నాలోనా అనేది సబ్ టైటిల్గా మీరు రాసుకోవాలి. బ్రాకెట్ పెట్టి దాంట్లో రాసుకోవాలి. ఇప్పుడు ముందుగానే సృష్టిని గురించి ఒక మాట చూపిస్తాం మీకు, ఆ తర్వాత నీ గురించి మాట్లాడదాం. నీ గురించి, నా గురించి మాట్లాడదాం. మొట్టమొదటి మాట సృష్టిని గురించి చూపించడానికి ముందు యెషయా గ్రంథం, జాగ్రత్తగా రాసుకుని ప్రతి పాయింట్ కూడా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం, జాగ్రత్తగా మీరు వినాలి ఈ మాటలు. 26వ అధ్యాయం 3వ వచనం.
ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? ఎవరి మనసు అయితే ఈ 2025లో నా మీద ఆనుకుంటుందో వానిని మాత్రమే నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను. మరి ఎవరినో కాపాడనని చెబుతున్నాడు దేవుడు. ఎవరిని కాపాడనంటున్నాడు? 10వ వచనం దగ్గరికి వెళ్తే, దుష్టులకు దయ చూపించినను వారు నీతి నేర్చుకొనరు. దుష్టునికి ఎంత చెప్పినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా, 2025 వచ్చినా, ఆ తర్వాత 2026 దాకా వాడు బతికున్నా, ఇట్లాంటి నీతి కలిగిన బోధ వాడికి చేసిన వాడు వినడు, నేర్చుకోడు. నెక్స్ట్ మాట్లాడుతున్నాడు, వాడు ప్రతిరోజు దేవుని మందిరంలోనే ఉన్నా. ధర్మక్షేత్రం అంటే అదే, నీతిని బోధించేటటువంటి పాఠశాల. చూడండి ఏమంటున్నాడు, వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయమే చేయుదురు. ఏం చేస్తారంటే ఎంత చెప్పినా ప్రవర్తన దిద్దుకోరు, ఎంత చెప్పినా మార్చుకోరు. అందుకే నేనేమంటున్నానంటే, మార్పు లేనటువంటి ఈ మనుషులకు దేవుడు మరొక నూతన దినాన్ని ఎందుకు ఇస్తున్నాడు ఈ సమాజంలో? ముగింపులో ఆ మాట చూపిస్తాను మీకు. ఇప్పుడు మన టైటిల్ ఏంటి? దేవుడు కోరుతున్న నూతనత్వం సృష్టిలోనా మనిషిలోనా? ఎందులో కోరుతున్నాడో దేవుడు? ముందు ప్రకృతి గురించి చూద్దాం. అసలు సృష్టి గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నాడేమో దేవుడు. ప్రసంగి గ్రంథం కొంచెం త్వరగా చూద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2, 3, 4 చూడండి. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? సొలొమోను గారు, భక్తుడైనటువంటి సొలొమోను గారు అంటున్నాడు కదా, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. ఇదేంటండి అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన? వ్యర్థం అంటే అర్థం ఏంటి? వేస్ట్ అని, అంతేనా? వ్యర్థం అంటే అర్థం ఏంటి? వేస్ట్, దేనికి పనికి రాదు అన్నట్టుగా చెప్పచ్చు దాన్ని. ఏంటి వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం అంటున్నాడు? సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేంటి? మనిషి పడుతున్నటువంటి బహుప్రయాస. రాత్రి పొద్దునే చెప్పాను మీకు, ఆలోచన లేనటువంటి బహుప్రయాస వ్యర్థం. బ్రతుకునిచ్చిన దేవుని కోసం ఆలోచన లేకుండా బ్రతికేటటువంటి బ్రతుకు మరణం తర్వాత నిత్య జీవానికి వెళ్ళదు, అది కూడా వ్యర్థమని చెప్పాను మీకు. చుట్టూ ఉన్నటువంటి జీవులకు ఉన్నటువంటి జ్ఞానం ఆ జీవులకు ఏలికగా ఉన్నటువంటి మనిషికి మాత్రం లేదని చూపించాను మీకు రాత్రి వీడియోల్లో. కానీ దేవుడు అంటున్నాడు కదా, సమస్తము వ్యర్థం. ఎందుకు వ్యర్థమో కూడా చెబుతున్నాడు ఆయన. మనుషుడు చూడండి, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. ఏంటండి తరము వెంబడి తరము గతించిపోతుంది అంటున్నాడు? మన ముత్తాతల తరం ఏమైపోయింది? మన తాతల తరం ఏమైపోయింది? గతించిపోయింది. నెక్స్ట్ గతించవలసిన కాలం ఏది? మన తండ్రుల కాలం. కొంతమంది తండ్రులు కూడా వెళ్ళిపోయారు. నెక్స్ట్ కాలం మన కాలమే. అంటే తరము వెంబడి తరం అంటే ఆదాము మొదలుకొని పుట్టినటువంటి వారందరూ కొంతకాలం భూమి మీద యాత్రికులుగా ఉండి తమ కాలాన్ని ముగించేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ సృష్టింపబడినటువంటి సృష్టిలో ఉన్నటువంటి భూమి ఆకాశం మాత్రం ఆదాము దగ్గర నుంచి యుగ సమాప్తి వరకు ఆ ఒక్కటే ఎలా ఉంది చూడండి. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిల్చున్నది. మరి మనుషులేరి? మనం అనుకుంటున్నాం 2024 వెళ్ళిపోయిందిలే అని మనం అనుకుంటున్నాం. 2024లో 365 రోజులు వెళ్ళిపోయింది. 2024లో కాదు, నీ బ్రతుకులో, దేవుడిచ్చిన బ్రతుకులో, దేవుడిచ్చినటువంటి కాలంలో, నీ కాలంలో 1 సంవత్సర కాలం తగ్గించబడిపోయింది. కాలం వెళ్ళిపోతుందన్న భయం భక్తులకు లేదండి. కాలం వెళ్ళిపోతుందన్న ఆలోచన భక్తులకు లేదు. అందుకే భక్తుడైనటువంటి సొలొమోను గారు ఇదే పత్రికలో ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మళ్ళా వద్దాం ఇక్కడికి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. 12 నేడవలే తమ దినములన్నీయు
నీడవలే తమ దినములన్నీ ఎలా గడుపుతున్నారు? వ్యర్థంగా అంటే ఉపయోగం ఉన్నట్ట, ఉపయోగం లేనట్ట? ఉపయోగం లేనట్టుగా బతుకుతున్నాడు మనిషి. ఉపయోగం లేనట్టుగా బ్రతుకుతున్నాడు. ఆలోచన లేనటువంటి మనిషికి దేవుడు తన జ్ఞానాన్ని తెలియచేస్తున్నా మనిషి ఏం చేస్తున్నాడు చూడండి. మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఏమండి, ఏ రోజు మంచో, ఏ రోజు చెడో, ఏ రోజు ఏం జరుగుద్దో ఎవరికి తెలుసండి? బతుకులో తెలుసా ఎవరికైనా? ఇప్పుడు రేపు ఏం జరుగుద్దో ఎవరికైనా తెలుసా? ఏ ఒక్కరికి తెలియదండి. కానీ దేవుడు మాత్రమే తెలియజేస్తున్న సమాచారం జాగ్రత్తగా వినండి. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరండి చెప్పగలిగేది? ఎవరు చెప్తారండి? నీ గురించి చెప్పాలంటే బైబిల్ చెప్పాలి. బైబిల్ చెబుతున్నటువంటి మాట దేవుని మాటను నువ్వు అంగీకరించి, ఈ బ్రతుకులో మరణం ఉంది, మరణం తర్వాత మరొక జీవితం ఉందని దేవుడు చెప్పినట్టుగా ఈ ఇచ్చినటువంటి కాలంలో మనం సద్వినియోగపరుచుకోకుండా అజ్ఞానులుగా మనం బ్రతికి మరణిస్తే ఈ మరణం తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితం చాలా కఠినమైనటువంటి జీవితం. యుగయుగాలు వేతనకరమైనటువంటి ఆరని అగ్నిలోకి జారిపోతే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే ఇదే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాల్లో చూడండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు. ఇప్పుడు 24 అయిపోయి 25 వచ్చింది. ఎక్కడైనా మార్పు కనపడిందా మీకు? కనపడిందండి? ఎక్కడ మార్పు కనపడలేదండి. ఎక్కడ మార్పు లేదు. ప్రకృతిలో మార్పు లేదు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించగలిగితే దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం ఆకాశంలో లేదు, సూర్యచంద్ర నక్షత్రాల్లో లేదు, ప్రకృతిలో ఉన్నటువంటి సకల జీవరాశుల్లో లేదు, ఈ భూమికి లేదు. మరి దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం ఎవరిలో నుంచి కోరుతున్నాడు ఆయన? అసలు మనిషికి నూతనత్వం అనేది ఎలా వస్తుంది? నూతనత్వం అనేది మనిషికి ఎలా వస్తుంది? ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. కావున చూడండి ఏమంటున్నాడు పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు అండి, ఎఫెసీ సంఘానికి. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. నూతనత్వం నీకు రావాలంటే ఈ పాతదైనటువంటి ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి. నువ్వు దానిని విడిచిపెడితేనే కొత్తదనం నీకు వస్తుంది. దీనిని విడిచిపెట్టాలంటే, ఈ కొత్తదనం మనకు రావాలంటే మొట్టమొదట ఒక క్రియ జరగాలి నీలో. ఏంటా క్రియ? ఏంటమ్మా క్రియ? మారు మనస్సు అనే క్రియ జరగాలి. పేతురు గారు మాట్లాడతాడు కదా, ఎక్కడది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు చూడండి ఏమంటున్నాడు, కొత్తదనం నీకు కావాలంటే, కొత్త బ్రతుకు నీకు కావాలని చెబుతున్నాడు. క్యాలెండర్ మారితే ఉపయోగం లేదు, జనవరి 1 వస్తుందని సంతోషపడితే ఉపయోగం లేదు. సంవత్సరాలు ఎన్నో నువ్వు పుట్టిన తర్వాత ఎన్నో జనవరి 1 వచ్చాయి వెళ్ళిపోతున్నాయి. కానీ సమయమును సద్వినియోగపరుచుకొనకుండా, సమయమును దుర్వినియోగం పరుచుకుంటూ అజ్ఞానుల వలె బ్రతుకుతున్నటువంటి ఈ మనుషుల కోసం దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటో హెచ్చరిక అంటే, ఇక సమయం లేదురా నాయనా, ఇకనైనా మారు అంటున్నాడు దేవుడు. ఎందుకు మారు మనసు పొందాలి? అసలు మారు మనసు దేనికి అవసరం అనంటే, ఒక నూతనమైనటువంటి జీవితం మనకు కావాలి. ఒక నూతనమైన జీవితం మనకు కావాలంటే మన బ్రతుకులో మనకు అవసరమైంది మారు మనసు. మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు అంటే అర్థం ఏంటమ్మా? మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు అంటే ఏంటి? లోకం కొరకు, దేహం కొరకు బ్రతికి దేవునికి నచ్చనటువంటి ఆ పాత రోత జీవితంలో నుంచి,
ఆ శరీర కోరికలు ఏవైతే ఉన్నావో వాటన్నిటి నుంచి, లోకం నుంచి దేవుని వైపుకు తిరగటం అనే మారు మనసు అంటారు. ఇప్పుడు దేవుని వైపుకు తిరిగినటువంటి వాడిలో ఉండవలసినటువంటి మనసు ఏది? ఎట్లాంటి మనసు? ఎట్లాంటి మనసు ఉండాలి మారు మనసు పొందిన వాళ్ళకి? నిజంగా మారు మనసు పొందిన వాళ్ళకి ఎలాంటి మనసు ఉండాలి తెలుసండి? చూపిస్తాం మీకు. ఈ మాట చదువుకొని అక్కడికి వెళ్దాం మనం. చదువున్నాను ఈ మాట. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అంటే ఒక నూతన స్వభావం, నూతన జీవితం నీకు రావాలంటే పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. పాత జీవితాన్ని వదిలిపెట్టాలనంటే నీ మనసు మారాలి. నీ మనసు మారాలి. నీ మనసు మారినటువంటి నీవు ఏం చెప్తున్నానంటే నీ పాపాలకు పులి స్టాప్ జరగాలి. నీ పాపాలకు ముగింపు జరగాలి. నీ పాపాలకు ముగింపు జరగాలంటే బాప్తీస్నం అనే క్రియ జరగాలి. బాప్తీస్నం అంటే అర్థం ఏంటండి? సమాధి కార్యక్రమం. దేనికి సమాధి? నువ్వు చేస్తున్నటువంటి పాపానికి సమాధి అది. నువ్వు చేసినటువంటి పాపానికి సమాధి అది. అట్లాంటి బాప్తీస్న కార్యక్రమం ద్వారా ఏం చేయబడుతుందంటే పరిశుద్ధాత్మ వరాన్ని నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరం నీకు వచ్చేస్తుందో, వచ్చినటువంటి జీవితం ఇది దేహ సంబంధమైనది కాదు, ప్రాచీన స్వభావానికి సంబంధించింది కాదు, ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహించాడు దేవుడు. ఇప్పుడు నీ ఆలోచన, నీ నడవడిక, నీ ప్రవర్తన ప్రతిదీ కూడా బాప్తీస్నానికి ముందున్నటువంటి స్వభావం కానీ, బాప్తీస్నానికి ముందున్నటువంటి కోరికలు కానీ, బాప్తీస్నానికి ముందున్నటువంటి ఏ ప్రవర్తన కూడా బాప్తీస్నం తర్వాత కనపడటానికి వీలు లేదు. అందుకే పేతురు గారు ఒక చక్కటి మాట చెప్పాడండి. బాప్తీస్నం వాళ్ళకు పొందిన వాళ్ళ గురించి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నాయన మీరు బాప్తీస్నం పొందిన తర్వాత ఏ పాత జీవితము రోత నేను వదిలేసావో బాప్తీస్నం ద్వారా, మరలా దానికోసమే నువ్వు ప్రయాసపడి లోకంలోకి వెళ్ళిపోతే, ఇదిగో ఈ కుక్కను చూడు, నెక్స్ట్ ఇదిగో ఈ పందిని చూడు అంటున్నాడు. ఏంటి రెండింటిని చూపిస్తున్నాడు బాప్తీస్నం పొందినోడికి? ఇప్పుడు బాప్తీస్నం పొంది కడగబడినటువంటి వ్యక్తినికి ఇదిగో ఈ కుక్కను చూడు, ఇదిగో ఈ పందిని చూడు అన్నాడు. ఎందుకు ప్రభువా అని మీరు అడిగితే ఆయన అంటున్నాడు కదా, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడినటువంటి పంది మరలా బురదలో దొరికినట్టు అన్నాడు. ఇప్పుడు ఒక్కసారి బాప్తీస్నం పొంది పాపక్షమాపణ జరిగిపోయిన తర్వాత కొద్ది కాలం దేవునితో నమ్మకంగా పనిచేసి ఆ తర్వాత లోక సంబంధమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి మరలా లోక సంబంధిగా నువ్వు బ్రతుకుతా ఉంటే నీ జీవితం పాత జీవితమా కొత్త జీవితమా మీరు చెప్పాలి. ఇప్పుడు పాత జీవితమే. అట్లాంటి బ్రతుకునే బైబిల్ ఏమంటుందంటే భక్తిహీనత అంటుంది. అట్లాంటి స్వభావాన్ని ఏమంటుంది బైబిల్ ఇక్కడ? భక్తిహీనత. ఈ భక్తిహీనత కలిగినటువంటి బ్రతుకును దేవుడు అసహించుకుంటున్నాడు. ఉంటే చల్లగైనా ఉండాలి, లేదంటే వెచ్చగైనా ఉండాలి. నులివెచ్చని జీవితం చాలా ప్రమాదకరమైనటువంటి జీవితం అది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఒక నూతనమైనటువంటి జీవితాన్ని నువ్వు తెచ్చుకోవాలంటే నీ బతుకులో మారు మనస్సు ఉండాలి. ఆ మారు మనస్సు ఉన్న తర్వాత నువ్వు చేయవలసినటువంటి క్రియలు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. 12వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మారు మనసు పొందిన తర్వాత నూతన జీవితంలోకి నువ్వు వచ్చేసిన తర్వాత ఇక నువ్వు లోక మర్యాదను అనుసరించడానికి వీల్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇక లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం, అనుకూలం, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అంటే మనం పాపంలో, ఈ లోకంలో శరీర సంబంధులుగా మనం బ్రతికినప్పుడు, మనం ఉదాహరణకు చూసుకోవాలంటే సీతాకోక చిలక దేని నుంచి వస్తుందండి? గొంగళ పురుగు నుంచి వస్తుంది. గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలక వస్తుందని మనకి ఎప్పుడైనా తెలుసా? మనకి తెలుసా? ఎంతమంది తెలిసింది సీతాకోక చిలక గొంగళ పురుగులో నుంచి బయటకు వచ్చిద్దని? అందరికీ తెలుసు, కానీ చేతులు ఎత్తరు మీరు. ఎందుకు చెప్పనా? బాప్తీస్నానికి ముందు గొంగళ పురుగు నువ్వు, బాప్తీస్నం పొందాక సీతాకోక చిలక. ఇప్పుడు మొహమాటం లేకుండా ఇప్పుడు నువ్వు సీతాకోక చిలకవా గొంగళ పురుగువా? సీతాకోక చిలకనే అనుకున్న గొంగళ పురుగు నువ్వు.
అవునా? అది అట్లాంటి పాత రోత జీవితంతో నువ్వు కొత్త సంవత్సరం ఇక్కడికి వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్ అని చేతులు ఎత్తుకుంటే ఉపయోగం ఉందా? ఏమన్నా ఉందండి? దేవుడు అంటున్నాడు కదా, అసలు నూతనమైనటువంటి స్వభావం కావలసింది వస్త్రానికి కాదు, ఆభరణాలకు కాదు, అలంకరణకు కాదు. మరి దేని గురించి అయ్యా నీ ఆలోచన తండ్రి అని పరలోకపు తండ్రిని అడిగితే పరలోకపు తండ్రి అంటున్నాడు కదా, ఒక్కసారి కీర్తనల గ్రంథం దగ్గరికి వెళ్దాం. కీర్తనల గ్రంథం దేని గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు? 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. దేవా, భక్తుడు మాట్లాడుతున్నాడండి, దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయ్, నా అంతరంగములో స్థిరమైన మనసు. ఏ మనసు అండి ఇది? కన్నింగ్ మనసు కాదు. మందిరంలో ఉన్నప్పుడు ఒక మనసు, ఇంటికి వెళ్ళక ఒక మనసు, మన ఇంటోళ్ళు ఉన్నప్పుడు ఒక మనసు, మన ఊరిలో ఉంటే ఒక మనసు, మన ఊరు దాటిపోతే ఒక మనసు. ఇట్లాంటి కన్నింగ్ మెంటాలిటీ ఉన్నోడికి హ్యాపీ న్యూ ఇయర్ లేదు. ఉందా? లేదు. అట్లాంటి వాడిని కోరుకోడు దేవుడు. దేవుడు కోరుకుంటున్న నూతనత్వం ఏంటంటే స్థిరమైనటువంటి మనసు కలిగిన వాడు, స్థిరమైనటువంటి మనసు, శుద్ధి కలిగినటువంటి హృదయం. శుద్ధి లేనటువంటి హృదయం దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే అంటున్నాడు ఆయన, స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఈ 1వ తారీఖున ఒకవేళ ఆ 24లో ఏమైనా మలినమైపోతే నీ హృదయం, నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే, దేవా ఇదిగో నా హృదయాన్ని శుద్ధిపరచు. ఏ సబ్బుతో ప్రభువా అంటావా? నా హృదయాన్ని శుద్ధిపరచు. కానీ ఏ సబ్బుతో శుద్ధిపరుస్తాడు ఆయన? హృదయాన్ని శుద్ధిపరచాలంటే దేంతో శుద్ధిపరచాలి? వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, యోహాను సువార్త 15:7లో ఒక చక్కటి మాటను చూడండి. వాక్యంతో శుద్ధి అన్నారు, అందుకే చూపిస్తున్నా మాట మీకు. తీయండి ఒకసారి. నాయందు, చూడండి జాగ్రత్తగా వినాలి, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఏమంటున్నాడు ఆయన? నా దగ్గరకు వస్తే ఉపయోగం ఏంటి? మీరు వచ్చినటువంటి మీలో నా మాట ఉండాలి లోపల. మరి నా మాట వినకుండా మీరు ఏదో అత్తారింటికి వచ్చినటువంటి వారుగా వచ్చేసి ఇక్కడ చక్కగా సరదా కూర్చొని వెళ్ళిపోయారు అనుకోండి, ఫ్యాన్ల కింద కూర్చొని, ఏమన్నా ఉపయోగం ఉందా? అట్లాంటి వాళ్ళ కోసం ఒక మాట చెబుతున్నాడు. మనసు నీకు నొప్పి కలిగినా సరే ఆ మాట విను. యెషయా గ్రంథం మాట, దేవుని మాట వినకుండా టైంపాస్కి వచ్చి కూర్చొని వెళ్ళిపోతా ఉంటే నీకు చెబుతున్నాడు ఒక మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడో. అసలు వాక్యం వినకుండా ఇక్కడ నీకు పని ఏంటి? నువ్వు వచ్చేది ఎందుకు ఇక్కడికి మందిరానికి? వాక్యం వినడానికి, నేర్చుకోవడానికి, ఆ వాక్య ప్రకారం బ్రతకడానికి. అంటే నీ బ్రతుకును సరిచేసేటటువంటి వాక్యం చెబుతున్నటువంటి చోటకు నువ్వు వచ్చినప్పుడు, ఇప్పుడు భోజనానికి వెళ్ళిన చోట భోజనం చేసే వస్తారా, భోజనం చేయకుండా వస్తారా? అమ్మా, ఏదో టైంపాస్కి ఎంతమంది జనాలు వచ్చారు, ఎన్ని ఇత్తరాకులు వేసారు, ఎన్ని గ్లాసులు వేసారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు ఏం కట్టుకొస్తున్నారు, టైంపాస్కి అటు తిరిగి వెళ్ళిపోతావా? వెళ్తావా? అస్సలు వెళ్ళవు. ఖాళీ లేకపోయిన వెనకాల నుంచొని, ఖచ్చితంగా లేట్ అయినా నుంచొని తినేసే వస్తాం. మనం అనుకున్న పని జరిగిన తర్వాత మనం బయటకు వస్తాం, అంతేనా కదా? అలానే దేవుని మందిరానికి వచ్చేటటువంటి మనం కూడా అంతే. దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం టైం పాస్కి వచ్చి కూర్చొని వెళ్ళటానికి అయితే రాకూడదండి. ఇందాక 122వ కీర్తన మనం చదువుకున్నాం కదా, అందులో 7వ వచనం చూడండి ఒకసారి. 122వ కీర్తనలో 7వ మాట చూడండి. చూడండి ఏమంటాడు? నీ ప్రాకారములలో, అంటే నువ్వు కట్టినటువంటి మందిరంలో నెమ్మది ఉంటుంది. నెమ్మది లేనటువంటి వారందరికీ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాక ఒక పిలిపిచ్చాడండి, ఒక ఉన్నతమైన పిలుపు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రండి నా దగ్గరకు అన్నాడు. పాపంతో ఉన్నటువంటి వాడికి ప్రశాంతత ఉంటుందా? ఉంటుందండి? ఉంటుందా? సంతాపంలో సంతోషం ఉండదండి. ఉంటుందా? సంతాపానికి మూలం ఏంటి? పాపం. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణమే. నిజమేనది? కరెక్టేనా? పాపం వలన ఏమొస్తుంది? మరణం వస్తుంది. అంటే పాపం చేసిన వాడికి ఖచ్చితంగా మరణం అనేది వచ్చి తీరుతుంది. పాపం చేస్తే మరణం వస్తుందని తెలిసి కూడా మనుషులు పాపాన్ని మానుతున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. మానుతున్నారు ఎవరైనా? మానరు. ఎందుకు మానట్లేదు పాపం? మనిషి ఎందుకు మానట్లేదండి పాపం? ఎందుకంటే అసలు దేవుడు అనేవాడే ఉంటే,
నిజంగా దేవుడు అనేవాడే ఉంటే మరి నాకు శిక్షించాలి కదా నన్ను, మరి శిక్షించట్లేదంటే దేవుడు లేడు అనుకున్నాడు మనిషి. అందుకని ఎన్ని సంవత్సరాలు దేవుడు నూతనమైన సంవత్సరాలు మనిషికి ఇస్తున్నా మనిషి ఏం చేస్తున్నాడంటే పట్టించుకోనట్టుగా మనిషి భూమి మీద బ్రతుకుతూ దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చకుండా తనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నట్టుగా మనకు కనపడుతుంది. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం, మనిషి ఎందుకు ఇంకా విపరీతంగా పాపం చేస్తున్నాడో ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుషులు భయము విడిచి, జాగ్రత్తగా అంటలం చేసుకోండి, మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఏం చేస్తున్నాడు మనుషులు? హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడంట మనిషి. ఎందుకయ్యా మనిషి విపరీతంగా పాపం చేస్తున్నాడనంటే దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కే లేదు. మరి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు. పాపం చేస్తారనుకుంటున్నారు, దేవుడే లేడులే మమ్మల్ని శిక్షించలే అనుకుంటున్నారు చాలామంది. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను శిక్షించే సమయం ఒకటి ఉంది, నీ పాపాలకు పులి స్టాప్ చెప్పే దినం ఒకటి ఉంది, నేనే సరిగైనటువంటి శిక్ష విధించేటటువంటి వాడిని మాట్లాడుతూ ఒకసారి 51వ కీర్తనలో ఆయన ఒక మాట చెబుతున్నాడు. చూద్దాం, ఈ పాపం చేసే వాళ్ళందరినీ, భయం లేకుండా పాపం చేసే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఒక మాట చూద్దాం. 50వ కీర్తన 21వ వచనం చూడండి. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడిని అనుకున్నావు నువ్వు. దేవుడు అంటున్నాడండి, అసలు నేను ఇన్ని పాపాలు చేస్తున్నాను కదా, దేవుడు అనేవాడు ఉంటే నన్ను శిక్షించాలిగా అనుకొని చేసినటువంటి తప్పుకు వెంటనే శిక్ష పడకపోవటం వల్ల మనిషి హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడు. పాపం చేస్తూ ఈ భూమి మీద ఏం చేస్తున్నాడంటే చావును తెచ్చుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఎన్ని పనులు చేసినా నీ చుట్టూ ఉన్నోళ్ళు ఏమనకపోవచ్చు నిన్ను, కానీ నేను అనేవాడిని ఒకడు ఉన్నాను రా, కానీ నువ్వేమనుకొని పాపం చేస్తున్నావు అంటే దేవుడు కూడా నా అలాంటి వాడు అనుకుంటున్నావు నువ్వు అని చెబుతూ కిందకు వచ్చేసరికి అంటున్నాడు ఆయన, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను ఒకసారి. ఒరే నువ్వు చేస్తున్న తప్పు నాన్న మానుకోరా అని చెప్తాను నేను, అయినా వినవు నువ్వు. ఏదో ఒక రోగాన్ని పంపిస్తాను నీకు మానుకోమని, అయినా వినవు నువ్వు. మరలా దేవుడు 3వ గద్దిస్తాడు మళ్ళా ఎవరో ఒకరి ద్వారా, అయినా మనం మార్చుకోం. 3 సార్లు గద్దించిన తర్వాత కూడా నువ్వు మారకపోతే 22లో చెబుతున్నాడు, దేవుని మరచువారులారా, నువ్వు చేస్తున్న పాపానికి దేవుడు గద్దిస్తున్నా, దేవుడు అనే వాడిని పట్టించుకోకుండా నీ పాపాన్ని మానుకోకుండా ఎన్నో నూతనమైన సంవత్సరాలు నీ కోసం ఇస్తున్నా మారమని నువ్వు మారకుండా బ్రతుకుతా ఉంటే ఈ భూమి మీద దేవుడు చెబుతున్నాడు, దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవ్వడు ఉండడిక. చూడండి, జాగ్రత్తగా వినాలి మనం ఈ మాటలు. అంటే పాపం చేస్తున్నటువంటి మనిషి తన పాపాన్ని విడిచిపెట్టి బ్రతకకపోతే దేవుడు అనేవాడు ఒకరోజు యాక్షన్ తీసుకుంటాడు వాడి మీద. తీసుకుంటే ఇక వాడిని కాపాడేవాడు ఎవ్వడు ఉండడని దేవుడు చెబుతున్నాడు. మరి నూతనమైనటువంటి జీవితం మనకు కావాలి. నూతనమైనటువంటి జీవితం మనకు కావాలంటే బాప్తిస్మం అనే క్రియ ద్వారా నూతన జన్మ మనకు వస్తుందని నికోదేము గారు చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎన్నో అధ్యాయంలో? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో నికోదేము ఆయన దగ్గరికి వచ్చాడు. ఒక ధర్మశాస్త్ర బోధకుడైనటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ఇదేంటి మరలా కొత్త జన్మ నేను ఎత్తాలంటే మా అమ్మ గర్భంలో నుంచి మళ్ళీ నేను పుట్టాలా అని అడుగుతున్నాడు వచ్చి ఆయన. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. అక్కడ చూద్దాం ఒకసారి. అందుకు యేసు చెప్పు నాన్న, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం నీలోనే కానీ సృష్టిలో కాదని బైబిల్ చెప్తా ఉంది. మరి నీలో నూతనత్వం ఉందా అని బైబిల్ అడుగుతుంది ఈరోజు. నిజంగా నూతనత్వం నీలో ఉంటే దేవుడు కోరుతున్నట్టుగా మనం బ్రతకాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎలా క్రీస్తునందు నూతన సృష్టి? ఎలా అయ్యారండి క్రీస్తునందు నూతన సృష్టి?
ఇప్పుడేగా చదువుకున్నాం మనం. బాప్తీస్నానం అనే క్రియ ద్వారా లోకం అనేటటువంటి పాత రోత జీవితంలో నుంచి బాప్తీస్నానం అనే క్రియ ద్వారా ఒక నూతనమైనటువంటి జీవితంలోకి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు ఒక నూతనమైనటువంటి సృష్టిలోకి వచ్చేసావు, ఒక నూతనమైనటువంటి స్వభావంలోకి వచ్చేసావు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినటువంటి నీవు ఎలా బ్రతకాలి సమాజంలో, ఎలా ఉండాలి సమాజంలో? నీ చూపు మారాలి, నీ వినికిడి మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ప్రవర్తన మారాలి. టోటల్గా క్రీస్తు యొక్క తత్వం బాప్తీస్నానం తర్వాత ఈ సమాజానికి నువ్వు చూపించాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నారు పౌలు గారు. చూడండి, చక్కటి మాట చూద్దాం. ఈ మాట, బాప్తీస్నానం పొంది నూతన జీవితంలోకి వచ్చినటువంటి నీలో ఉండవలసినటువంటి తత్వాన్ని చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24. మీ చిత్తవృత్తి యందు మీరు ఏవైతే పనులు చేస్తున్నారో ఆ పనుల్లో కూడా మార్పు కనపడాలి. ఏం కనపడాలంట? నూతనమైనటువంటి స్వభావం కనపడాలి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అంటున్నాడు. ఇప్పుడు బాప్తీస్నానం పొందినటువంటి వారందరిలో నూతనత్వము ఉందంటారా, పోయిందా? మాలో ఇంకా నూతనత్వం ఉందని చేతులు ఎత్తండి. ఎంతమందిలో ఉంది చూద్దాం. నూతనత్వం ఉందా లేదా? లేదా? ఎవరిలో నూతనత్వం లేదా? తొట్లో నీళ్ళు ఎంతవరకు వచ్చినాయన్నా? 4 మెట్లు 3 మెట్లు వచ్చినాయా? అందరింటికి వెళ్ళి బట్టలు తెచ్చుకోండి, ముంచేద్దాం లోపల తొట్లేసి. ఎందుకు మళ్ళా గాజుల చెరువు దాకా ఎర్రనీళ్ళు ఎందుకు? ఎక్కడే ముంచేద్దాం. దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం సృష్టిలోనా నీలోనా? నాలోనే అని గుండె మీద చేసుకొని చెప్పు గట్టిగా. నాలోనే అని గుండె మీద చేసుకొని చెప్పు. నీలోనే. ఇప్పుడు 4 పాయింట్లు చూపిస్తాం మీకు. నిజంగా బాప్తీస్నానం పొందిన చేతులు ఎత్తండి ఒకసారి. నాతో పాటు అందరు చేతులు ఎత్తండి. బాప్తీస్నానం పొందిన వాళ్ళు అంతా చేతులు ఎత్తండి ఒకసారి. ఓకేనా? వెరీ గుడ్, మంచోళ్ళు మీరు. ఇప్పుడు మీరంతా క్రీస్తులోకి బాప్తీస్నానం పొంది క్రీస్తులోకి వచ్చేసారు మీరంతా, అవునా? గలతీ పత్రిక 3:27 చూడండి ఒకసారి. గలతీ పత్రిక 3:27. గలతీ పత్రిక 3:27. క్రీస్తులోనికి, ఎవరిలోకి? క్రీస్తులోకి బాప్తీస్నానం పొందిన మీరందరూ క్రీస్తును ధరించారు. క్రీస్తును ధరించినటువంటి మీరందరూ, క్రీస్తునందున్న వారందరూ నూతన సృష్టి అని చదువుకున్నాం ఇందాక మనం, అవునా కాదా? ఇప్పుడు మీరంతా క్రైస్తవులేనా? మీరంతా క్రైస్తవులేనా? సంఘస్థుల లోకస్తులా? మీరు సంఘస్థుల లోకస్తులా? సంఘస్థులేనా? ఇప్పుడు నూతనత్వం మీలో ఉందా లేదా? ఉందా? మరొక మాట చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథానికంటే ముందు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడం. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మేము అంటే అతనితో ఉన్నటువంటి సేవకుల్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. బాహ్య పురుషుడు అంటే ఈ పైన కనపడుతుంది శరీరం. దీనికి ఎన్ని గాయాలైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవడైనా దీని మీద ఊసినా, కొట్టినా, తిట్టినా మేం మాత్రం అధైర్యపడము అని చెప్పి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని చెబుతున్నాడు. క్రైస్తవమో వినాలి జాగ్రత్తగా మీరు ఈ మాట. ఆంతర్య పురుషుడు. ఇక్కడ 2 పురుషులు కనపడుతున్నారు మనకి. ఒకటి బాహ్య పురుషుడు, రెండవది ఆంతర్య పురుషుడు. అంటే మనలో ఎంతమంది ఉన్నారు? పిచ్చోళ్ళారు. ఒక్కడే ఉన్నాడు మనలో. ఎంతమంది ఉన్నారు మనలో? ఒక్కడే ఉన్నాడు మనలో. బాహ్య పురుషుడు. ఆంతర్య పురుషుడు లేకపోతే బాహ్య పురుషుడికి కళ్ళలేదు, ఉందా? ఇప్పుడు ఆంతర్య పురుషుడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాహ్య పురుషుడికి ఉందా? కొట్టినా మాట్లాడదు, తిట్టినా మాట్లాడదు, పిలిచినా పలకదు, ఏడ్చినా వినపడదు. ఆంతర్య పురుషుడు లోపలుంటేనే బాహ్య పురుషుడికి విలువ. అది గుర్తుపెట్టుకోవాలి మీరు.
ఆంతర్య పురుషుడు లోపల లేకపోతే బాహ్య పురుషుడు పై వస్త్రం లాంటిది. పౌలు గారు మాట్లాడుతున్నాడు, బాహ్య పురుషుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటికి అధైర్యపడం కానీ దినదినము, చూడండి, దినదినము నూతన పరచబడుచున్నాము. జనవరి 1 మాత్రమే మేము నూతన పరచబడుతున్నాం అన్నాడా? క్రైస్తవుడు దినదినము నూతన పరచబడాలి. క్రైస్తవుడు ప్రతి దినము నూతన పరచబడాలి. ప్రతిదినం అంటే మనకుండవలసినటువంటి లక్షణాలు ఏంటి? మనకుండవలసిన లక్షణాలు ఏంటి? మనలో ఉన్నటువంటి బాహ్య పురుషుడు దినదినము నూతన పరచబడాలంటే మనలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈ మాట చదువుకున్నాం ఇందాక ఆల్రెడీ. మరి మీరు ఎక్కడున్నారు, మీ మైండ్ ఎక్కడ పెట్టారు నాకు అర్థం కావట్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీలో ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలంటే, క్రీస్తులోకి వచ్చినటువంటి నూతన జీవితాన్ని అలవరుచుకున్నటువంటి నీకుండవలసిన లక్షణాలు: 1 నీతి, 2 యథార్థత, 3 భక్తి. ఏముండాలి? 1 నీ క్రియలలో నీతి ఉండాలి, 2 యథార్థత నీ మాట, 3 వీటన్నిటిని కలుపుకున్నటువంటి భక్తి. అది కపటము లేనటువంటిదై ఉండాలి భక్తి. ఈ 3 లక్షణాలు గనక నువ్వు ధరించుకొని ఉంటే నీలో నిత్యమైనటువంటి నూతనత్వం చూస్తాడు దేవుడు. ఇవి కాకుండా మరికొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి గట్ట మనలో ఉంటే 2024లో దేవునికి నచ్చినటువంటి స్వభావంతో 2025లోకి వచ్చేమేమో ఒకవేళ పొరపాటున మనం, ఒకవేళ వాటిని మోసుకొని మనం ఇక్కడికి వస్తే మన పరిస్థితి ఏంటి? మార్పు లేకపోతే ప్రమాదం చాలా కఠినంగా ఉంటుందని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి లక్షణాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయో వాటి అడ్రస్ ఏంటో నాకు టక్కని చెప్పాలి మీరు. ఒకసారి చూపిస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయం. ఇంకా 2 మాటలు చూసి క్లోజ్ చేద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం చదువునా? లోపల నుండి ఫైనల్ చేసేసాడు అక్కడే. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమేమి వస్తాయో జాగ్రత్తగా మీరు లెక్క పెట్టుకోండి. నూతన సృష్టి, నూతన జీవితం, నూతన మనసు దేవుడు నీ నుంచే కోరుకుంటున్నాడు కానీ ఈ సృష్టి నుంచి కోరుకోవట్లేదు, ఈ జంతువుల నుంచి కోరుకోవట్లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో కలిగించబడినటువంటి వాటన్నిటిలో ప్రథమ ఫలము నువ్వు నేనేనని దేవుడు ఆశపడుతున్నాడు. అట్లాంటి ప్రథమ ఫలమైనటువంటి నీలో నూతనత్వాన్ని చూడాలనుకుంటున్నాడు దేవుడు. కానీ నూతనత్వాన్ని పాడు చేసేటటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. వాటిని చెబుతున్నాడు. దురాలోచన, జారత్వం, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చూడండి, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావమును, అవివేకమును అన్నాడు. ఇవన్నీ కూడా మంచి లక్షణాలా, చెడ్డ లక్షణాలా? కింద రాశాడు కదా 23లో. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటకు వచ్చాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? లోపలంటే ఎక్కడ లోపల? హృదయం. ఇందాక మనం చూసుకున్నాం 51వ కీర్తన 10వ వచనంలో ఏమని ప్రార్థన చేశాడు అక్కడ దావీదు గారు? దేవా, నాకు శుద్ధ హృదయం కలిగించు. ఎందుకంటే ఒక తప్పు చేసి నా యొక్క హృదయాన్ని మలినం చేసుకున్నాను నేను. బత్షెబా విషయంలో ఒక తప్పు చేశాడండి దావీదు గారు. దాని గురించే మరణించే అంతవరకును కూడా పశ్చాత్తాపడతానే ఉన్నాడు దావీదు గారు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు శుద్ధ హృదయాన్ని కలిగించు, నాలో నూతనమైన మనసును కలిగించు. ఈరోజు ఎలాంటి లక్షణాలతో నువ్వు నూతన సంవత్సరంలోకి వచ్చేసేవేం జాగ్రత్త. ఇట్లాంటివన్నీ కూడా నువ్వు తీసేసుకోవాలి. ఇట్లాంటివన్నీ కూడా నువ్వు తీసేసుకుంటేనే దేవుడు కోరుతున్న నూతనత్వం నీలో కనపడుతుంది. దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం నీలో కనపడకుండా ఈ దరిద్రమైన లక్షణాలు నీలో కనపడుతున్నాయి అనుకోండి, దేవుడు నిన్ను ఇష్టపడడు, నిన్ను కోరుకోడు దేవుడు.
కానీ ఈ లక్షణాలన్నీ వదిలేసుకొని, ఇదిగో నాయన నీకోసమే ఎదురు చూస్తున్నాను, నీకోసమే ఆశ కలిగి ఉన్నాను నేను అని దేవుని వైపే నువ్వు ఎదురు చూస్తూ ఉంటే, దేవుని కోసమే నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే, దేవుడు మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 40:31 చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలాన్ని పొందుతారు? నూతన బలం. నూతన బలమే కాదండి, పక్షిరాజు యవ్వనం అని మాట్లాడుతున్నాడు. పక్షిరాజు యవ్వనం వస్తుందో నీకు? చూడండి, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిసిపోతారు. అంటే దేవుని వైపు మన మనసు ఉండాలి, దేవుని వైపు మన గురి ఉండాలి, దేవుని మీద ఆధారపడి మనం బ్రతకాలి. ఈ 2025లో ఉన్నటువంటి 365 దినాలు మనం హ్యాపీగా సంతోషంగా దీన్ని ముగించుకొని 2026లోకి మనం ప్రవేశించాలంటే దేవుని మాట మనం వినాలా వద్దా? మీరు చెప్పాలి. వినాలా వద్దా? వినాలా, ఖచ్చితంగా వినాలి. వింటే మనకేమొస్తుంది? దేవుని మాట వింటే, దేవుని మాట వింటే మనకేమో, భూమి మీద చనిపోయిన తర్వాత పక్కన పెట్టండి, ఇప్పుడు భూమి మీద బతుకున్నప్పుడు మనకేమొస్తుంది? దేవుని మాట వింటే ఏమొస్తుందమ్మా? చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 3:8 చూడండి. సామెతల గ్రంథం 3:8 దేవుని మాట వింటే ఏమొస్తుందో చూడండి. అప్పుడు అన్నాడు. ఎప్పుడు? మొదటి వచ్చిన దగ్గరికి వెళ్ళిపోక అప్పుడు అన్నాడు కదా, ఎప్పుడో నీకు అర్థం కావాలి. అప్పుడు అంటే మళ్ళీ నువ్వు ఎప్పుడుకో చిన్నప్పటికి వెళ్ళిపోతే ఎలాగా? మొదటి వచ్చిన దగ్గరికి వెళ్ళు. నా కుమారుడా, నా ఉపదేశము మరవకుము. అప్పుడు నా ఉపదేశం మరవకు. నువ్వు మరవకుండా ఏం చేయాలి దేవానంటే, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. గైకొనటం అంటే ఈయన వదిలిపెట్టడం కాదండి, విన్న వాక్య ప్రకారం బ్రతకటం, విన్నటువంటి వాక్య ప్రకారం కట్టుబడి బ్రతకటం ఈ భూమి మీద. అట్లాంటి బ్రతుకు నీకు వస్తే అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకప్పుడు కలగజేస్తుంది. ఏంటది కలగజేసేది? వాక్యం అనగా దేవుడు. వీటన్నిటితో పాటు గొప్ప గిఫ్ట్ ఇస్తున్నాడు నీకు ఈ జనవరి 1 రోజు 8వ అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ. రీసెంట్గా ఈ 2 నెలల్లో కనీసం 1,00,000 మంది బోన్స్ బ్రేక్ అయ్యాయండి. ఈ 2 నెలల్లో 1,00,000 మంది పైన, చిన్నపిల్లలే కావచ్చు, పెద్దలే కావచ్చు, కాలు దెబ్బ తగిలిన వాళ్ళు, లేకపోతే చేతుల దెబ్బలు తగిలిన వాళ్ళు, చాలామంది ఎముకలు చిట్లు కట్లు వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారని చాలా చోట్ల చూశాను నేను. చాలామంది ఫోన్లు చేసి కూడా చెప్పారు, ఇలా జరిగిందండి, ఇలా జరిగిందని. ఎందుకు? మనిషి యొక్క అవయవ నిర్మాణంలో లోపాలు జరుగుతున్నాయి. దేవుడు అందుకే హెచ్చరించాడు, ప్రతిసారి హెచ్చరిస్తున్నాడు. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడాలంటే నీ కుటుంబానికి, నీ దేహానికి ఎవరు కాపరిగా ఉండాలి? 23వ కీర్తన మొదటి వచ్చిన అదే ఉంది కదండి. 23వ కీర్తనలో ఎవరు? యెహోవా నా కాపరి. ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవి? భక్తుడైన దావీదు గారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 6వ వచనం దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు ఆయన? దేవుని కృప, ఆయన ఆదరణ నీకు కావాలంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో చెప్పబడుతున్న మాటలు విని ఆ మాట ప్రకారం నీ బ్రతుకు మార్చుకోవాలి. మార్చుకోనటువంటి నీకు ఎలాంటి నూతనత్వాలు, నూతన దినాలు ఎన్నొత్తే ఉపయోగమే ఉంది? ఆలోచించి ఒకసారి. అందుకే చివరిగా మనం చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట పేతురు గారు మాట్లాడుతున్నట్టు చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి మనం చదవగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, చాలామంది అనుకుంటున్నారు ఇదిగో ప్రభు రాకడ వస్తుంది, ప్రభు రాకడ వస్తుంది, ఇదిగో భూకంపాలు కనపడుతున్నాయి, రాజ్యం మీదకి రాజ్యం తిరుగుబాటు చేస్తుంది, యుద్ధాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి కదండి, మరి దేవుని రాకడ రాదేంటి ఇంకా అని కొందరు మాట్లాడుతుంటే, మరికొందరు అంటున్నారు కదా ఈ సూచనలన్నీ కూడా దేవుని రాకడ రావడానికి సూచనలని మరికొంతమంది మాట్లాడుతుంటే, మరికొంతమంది అసలు రాకడ లేదు, ఏమీ లేదని మరికొంతమంది మాట్లాడుతున్నారు. కానీ బైబిల్ చెబుతున్నటువంటి సారాంశాన్ని మనం జాగ్రత్తగా వినగలిగితే, అసలు దేవుని రాకడ రాకుండా ఎందుకు సమయం తీసుకుంటున్నాడు దేవుడు? ఇంకా పాపి తన ప్రవర్తన మార్చుకుంటాడని దేవుడు దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడా? లేదంటే ఇదంతా అబద్ధమని
మనం ఆలోచన చేస్తున్నారు ఈ సమాజంలో ఉన్న వాళ్ళు, కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగి 9 నుంచి చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, చూడండి అసలు ఆయన ఆలస్యం చేయడు ఏ విషయంలో కూడా, కానీ చేస్తున్నాడంటే ఏదో రీజన్ ఉందని మనకు అర్థమవుతుంది ఈ మాటను బట్టి. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తాడంటే చెప్పండి, చదవండి ఒకసారి. ఎవడును నశింపవలెనని ఇష్టయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై మరొక దినాన్ని నీకు ఇస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు చేయనటువంటి పని, మిగిలిపోయినటువంటి పని రేపు చేసుకోవడానికి రేపటి దినాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడని చెప్పేసి ఈ పని ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. కానీ అసలు మరొక దినాన్ని దేవుడు నాకు ఎందుకు ఇస్తున్నాడు, మరొక దినాన్ని దేవుడు నాకు ఎందుకు బహుకరంగా ఇస్తున్నాడు అనేది మనిషి ఆలోచించట్లేదండి. ఈరోజు 2025 ప్రవేశించకుండా 2024లో రాలిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఆలోచించండి. ఈరోజు మనం బ్రతుకున్నామనంటే దేవుని కృప కాదా? ఈరోజు మనం ఎలా ఉన్నామంటే అది దేవుని ఆదరణ కాదా? మీరు ఆలోచించండి. అందుకే కిందకు వచ్చేసరికి అంటున్నాడు, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎలా వస్తుందంటే నాయన దినం నీకు చెప్పి రాదు. ఓరు నాయన రేపు వస్తున్నా నేను, ఈరోజు బాప్తీసం తీసుకో, ఈరోజు మారు అని చెప్పడు ఆయన. వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. నీకు ఇచ్చినటువంటి అతి కొద్ది సమయంలోనే నువ్వేం చేయాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి వాడుగా మారాలి. ఈ మారేటటువంటి జీవితాన్ని గురించి పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఒక అద్భుతమైనటువంటి పదాన్ని అక్కడ వాడతాడని చూద్దాం ఒకసారి. ఆ మాట ఎంత బాగుంటుందో. మేల్కోమంటున్నాడు. ఎక్కడి నుంచి మేల్కోవాలో చూద్దాం. ఆ మాట 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. నిద్ర అనే పదాన్ని వాడాడు ఇక్కడ. నిద్ర అంటే ఏ నిద్ర? పాపం వలన వచ్చినటువంటి నిద్ర. అది ఏ నిద్ర అంటే మరణం అంటుంది బైబిల్. మీ అపరాధముల చేత, 2వ అధ్యాయం మధ్య వచనం అదే ఉంటుంది, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చి ఉండగా అన్నాడు. దేని చేత చనిపోయింది సమాజం? పాపం చేత. అట్లాంటి పాపం అనే నిద్రలో నుంచి నిన్ను మేల్కొల్పి ఇదిగో ఒక నూతనమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వటానికి లోక రక్షకుడిగా యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఈ లోకంలో పుట్టాడు. అట్లాంటి యేసుక్రీస్తు వారు ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనందరికి అనుగ్రహించడం ప్రియమైన దేవుని వల్ల. లాస్ట్కి ఒక మాట చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఎవరు చెప్తున్న మాట ఇది? సంగమా గుర్తుపెట్టుకోవాలి. నూతన జీవితం, నూతన సృష్టి, దేవుడు కోరుతున్నటువంటి నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలని చెబుతున్నాడు ఆయన. అబద్ధం ఆడేదానిగా ఉండకూడదు, అబద్ధాలు ఆడేవాడిగా ఉండకూడదు. ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే వదిలేసి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించాము, క్రీస్తు కలిగిన మనసు కలిగి మీరు ఉండండి అంటే అర్థం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు కలిగి మనం బ్రతకటం. క్రీస్తుకు కలిగిన ఈ మనసును మీరును ధరించండి. క్రీస్తుకు ఏ మనసు ఉందని మనం ధరించాలి? ఇదే అధ్యాయంలో చెప్పాడు ఆయన. చాలా బాగుంటుందండి. ఇదే అధ్యాయంలో 12 నుంచి చూద్దాం, బాగుంటుంది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు, క్రీస్తు మనసు గురించి మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా మీరు వినాలి. క్రీస్తును ధరించిన క్రైస్తవుల గురించి చెప్తున్నటువంటి మాట. మీరు జాలి కలిగిన మనసు, క్రీస్తుని ధరించడం అంటే అర్థం చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. జాలి కలిగిన మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏమన్నా ఉన్నాయా క్రీస్తు కలిగిన మనసు? ఎంతమందిలో ఉంది ఈ మనసు? ఉందండి. ఇప్పుడు మనం పాత జీవితంలోనే ఉన్నాం, కొత్త జీవితంలో ఉన్నామా? మన పాత జీవితమే. ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టడం ఆ పందికి నచ్చదు, మనకు కూడా నచ్చదు. అందుకే రాశాడు బైబిల్లో, దేవుడు రాయించాడండి. కాని ప్రియమైన దేవుని వారలారా, 13 నుంచి అంటాడు కదా, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించలాగున మీరును క్షమించండి. క్రీస్తు మనసు అంటే ఇదండి. క్రీస్తును ధరించడం అంటే ఇదండి.
నెక్స్ట్ కిందకు వచ్చేసరికి 14, వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరెక్కడెక్కడో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క శరీరముగా ఉండటానికి పిలువబడ్డ సంఘం మీరు. అర్థమవుతుందండి? క్రీస్తుని ధరించడం అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ధరించడం అంటే ఏముండాలని చెప్పాడు? సహోదర ప్రేమ ఉండాలి. ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. ఉంటే నూతనత్వం, దేవుడు కోరుకున్నటువంటి నూతనత్వంలో నువ్వు కనపడతావు. లేదంటే పాత జీవితంలోకి నువ్వు వెళ్ళిపోతే సృష్టిని దేవుడు ఇష్టపడట్లేదు, నిన్ను కూడా దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని దేవుడు మరొక దినాన్ని నీకు ఇస్తున్నాడు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని నువ్వు వ్యర్థంగా గడుపుకొని, అక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ మనందరికీ తెలిసిన మాటలే, 5వ అధ్యాయం 15, 16, 17 వచ్చిన అనే ఉంటాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక. దినములు చెడ్డవని మీరు ఏం చేస్తున్నారు? సమయాన్ని పోనిస్తున్నారు. సమయం ఉండగానే, ఇప్పుడు చాలామంది మన పెద్దోళ్ళు మాట్లాడి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలరా అని మాట్లాడుతూ ఉంటారు. దేవుడిచ్చినటువంటి సమయం ఉండగానే నువ్వేం చేయాలంటే ఆ జీవితంలోనే మార్పు చెందాలి. మార్పు చెంది మరొక లోకానికి వెళ్ళటానికి ఇక్కడే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అది బాప్తీసనం అనే క్రియ ద్వారా జరగాలి. ఆ క్రియ జరిగిన తర్వాత ఇక నూతనమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుసరించి ముందుకెళ్ళాలి. ఈరోజు బాప్తీసనం తీసుకుంటున్నటువంటి వారి గురించే మాట్లాడటం జరిగింది. వేరే టాపిక్ చెప్పాలని వేరే తీసుకొచ్చాను, కానీ ఈరోజు తనకు అర్థమయ్యేటటువంటి భావనలో చెప్పడం కోసమని ఈ విషయాలు మీకు చెప్పడం జరిగింది. బాప్తీసనం తీసుకోవటానికి ముందు ఏ లక్షణాలు అయితే ఉన్నావో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి బాప్తీసనం పొందిన తర్వాత వాక్యానుసారంగా బ్రతకాలి. యేసే క్రీస్తు అని, క్రీస్తే రక్షకుడని, ఆయనే నా పాపాన్ని తీసి నా మరణం తర్వాత పరలోకం అనే మహాలోకానికి చేర్చగలిగేటటువంటి ఒక రక్షకుడని, ఆయనే సత్యమని, ఆయనే మార్గమని, ఆయనే జీవమని గుర్తెరిగి నీ సొంత రక్షకుడిగా ఆయన అంగీకరిస్తే అప్పుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తీసనం ఇవ్వాలి. నువ్వు సంతోషంగా దాన్ని తీసుకోవాలి. బాప్తీసనం అనేది ఎప్పుడు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి బాప్తీసనం? బాప్తీసనం ఎవరు తీసుకోవాలండి? ఎప్పుడు తీసుకోవాలి బాప్తీసనం? ఎప్పుడు తీసుకోవాలి బాప్తీసనం? మారు మనసు అనేది మనకు వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలనంటే వాక్యం విని గ్రహించేవారు తీసుకోవాలి. వాక్యాన్ని విని గ్రహించాలి. వాక్యాన్ని విని గ్రహించేవారై ఉండాలి. బాప్తీసనం పొందిన తర్వాత ప్రచురించేవారై ఉన్నవారు తీసుకోవాలి. అంతేగాని ఏదో సాంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగా పెళ్ళిళ్ళకో, లేకపోతే ఫంక్షన్లకో, లేకపోతే సంతానం లేదనో, లేకపోతే ఉద్యోగాలు రావట్లేదనో, లేకపోతే అనుకున్న తీరట్లేదనో వాటి కోసం కనుక నువ్వు బాప్తీసనం తీసుకుంటే ఈ బాప్తీసనం చెల్లదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన పెళ్లిలో బాప్తీసనం ఇవ్వడానికి రెడీ చేశాడు. నేను చెప్పాను కదా, పెళ్లిలో బాప్తీసనం ఇవ్వడం తప్పు, ఇవ్వకూడదని చెప్పాను. అంటే ఆయన ఏమన్నాడంటే ఇది మా ఆచారం అన్నాడు. వాక్యానికి ఆచారానికి సంబంధం లేదు. మీరు ఆలోచించండి. ఒక ఆచారబద్ధంగా నేను తీసుకుంటాను బాప్తీసనం అంటే అది చెల్లదు. బాప్తీసనం ఎప్పుడు తీసుకోవాలి? ఒక మనిషి తన పాపం నుంచి మరలినప్పుడు తీసుకోవాలి. తన పాపం నుంచి ప్రక్షాళన జరిగే సమయంలో తీసుకోవాలి. ఇదంతా జరగకుండా పాపాలను అలాగే పెట్టుకొని నేను బాప్తీసనం తీసుకుంటానంటే కుదరదు. ఎందుకంటే ఈ పాత జీవితాన్ని నువ్వు వదిలేయాలి బాప్తీసనం ద్వారా. కాబట్టి అలా తీసుకునే వారు ఎవరైనా సంతోషంగా తీసుకోవాలి. సంతోషంగా తీసుకునే వారు ఎవరైనా ఉంటే మరి కొద్ది నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళకి బాప్తీసనం 4:30కి బాప్తీసన కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఎంతవరకు వచ్చినా నీళ్ళు వచ్చా? ఓకేనా? ఓకే. ఈ కార్యక్రమం క్లోజ్ అయిపోయిన తర్వాత మనం బాప్తీసన కార్యక్రమం దగ్గరికి వెళ్దాం. ఎవరు వెళ్ళదు, అందరూ ఒక ప్రశాంతంగా ఆ వరండాలో పట్టిన వరకు వచ్చి నిలబడండి. బాప్తీసన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం ఎవరింటికి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకొని ఆ కేక్ కటింగ్ కార్యక్రమంలోకి వెళ్దాం. ఒకసారి తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. గడిచినటువంటి కాలం అంతా మీ ప్రేమ చేత ఆదరించి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరొక నూతనమైన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు దేవా. ఎవరిని కూడా సమయమును తండ్రి వ్యర్థపరుచుకొనక నీ యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి బిడ్డలుగా
ఈ లోకంలో పని చేయడానికి మీ సహాయాన్ని, మీ కృపను దయచేయండి. ఎవరైతే నా తండ్రి లోకంలో నుంచి తండ్రి సంఘంలోకి ఆహ్వానించబడటానికి మీరు ఎన్నిక చేసుకొని ఉన్నారో తండ్రి, ఆ కుమారుడికి బాప్తిస్మ కార్యక్రమానికి మేము సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని కుమారుడికి అనుగ్రహించండి. ఈ కార్యము ద్వారా తన బ్రతుకులో ఏం జరగబోతుందో ఆలోచనతో కూడినటువంటి గ్రహింపు కలిగినటువంటి జ్ఞానాన్ని కుమారుడికి అందించండి. సాతాను రాజ్యములో నుంచి నా తండ్రి నీ కుమారుడైన క్రీస్తు సహవాసంలోనికి ఆహ్వానం పలుకుతున్నటువంటి నూతన సంవత్సరములో తండ్రి మేము మాట్లాడినటువంటి నూతన సృష్టి కాదు నాయన, నూతన జీవితం. ఈ సృష్టిలో నూతనత్వం లేదని లేఖనం సెలవిస్తుంది.